ప్రభువైన యేసు కొండ మీద చేసినటువంటి ప్రసంగాలను మనము ధ్యానం చేస్తున్నాం. ఈరోజు కొండ మీద చేసిన ప్రసంగంలో 13వ ప్రసంగాన్ని వినబోతున్నాం. దేవుని మహాకృప వలన గత 12 ప్రసంగాలలో వివిధమైనటువంటి అంశాలను మనం నేర్చుకుని ఉన్నాం. అంటే ఈ విశ్వాసులు ఈ భూప్రపంచంలో దేవుని రాజ్యములో ఉంటారు. అంటే దేవుని రాజ్యములో విశ్వాసులు ఏ విధమైనటువంటి జీవితాన్ని గడపాలో ఈ ప్రసిద్ధమైనటువంటి అత్యంత విలువైనటువంటి ప్రసంగాలను యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో మనకు అందించారు. ఈరోజు 13వ ప్రసంగాన్ని మనం వినబోతున్నాం. క్రీస్తు యేసునందు ప్రియమైన సంగమా, ప్రియ విశ్వాసులారా, ప్రభు అయిన యేసు నామం పేరట మీకు ఆహ్వానము తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కొండ మీద ప్రసంగాలలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 9 ప్రసంగాలు, 6వ అధ్యాయంలో 5 ప్రసంగాలు, 7వ అధ్యాయంలో 6 ప్రసంగాలు ఉన్నాయి. మనం 6వ అధ్యాయంలో 4వ ప్రసంగానికి వచ్చి ఉన్నాం. పరలోకములో నిధులు, ట్రెషర్స్ ఇన్ హెవెన్. దీని గురించి ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. దేవుని చిత్తం అయితే దాని తర్వాత ప్రసంగము 14వ ప్రసంగము చింతించు, దేని బట్టి కూడా చింతించుకు అనే దాన్ని సండే నాడు మనము డిస్కస్ చేయబోతున్నాం. కనుక మనము వీటి వల్ల నేర్చుకునేది ఏంటంటే, ఇవన్నీ కూడా మనము ఆచరించడానికి అసాధ్యమైనవి అనిపించినప్పటికీ ఆచరణనీయము కాదు అని అనకూడదు. వీటిని దేవుని పిల్లలముగా, దేవుని యొక్క శిష్యులముగా, దేవుని యొక్క బిడ్డలముగా, విశ్వాసులముగా వీటిని తప్పనిసరిగా మనం ఆచరించాలి. ఆ విధముగా ప్రయత్నం చేస్తే దేవుడు ఒకానొక స్థాయిలో పరిపూర్ణం మనం చేస్తాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19, 20, 21, 22, 23, 24 వచనాల్లో ఈ యొక్క సర్మన్ ఉంది, ప్రసంగం ఉంది. మొదటి 3 వచనాలు ఒక పాఠాన్ని మనకిస్తాయి. తర్వాత 2 వచనాలు కూడా ఇంకొక పాఠాన్ని తెలియజేస్తాయి. చిట్ట చివరిది 24వ వచనము మిగిలిన వాటికంటే భిన్నంగా ఉంటుంది. అది కూడా ఒక పాఠాన్ని మనకి నేర్పుతుంది. మనం మొట్టమొదటిగా మొదటి 3 వచనాల గురించి చూద్దాం. యేసు ప్రభుని నమ్మేటువంటి వారు ఈ లోకంలో కష్టాలు, నష్టాలు, అవమానాలు పొందవలసి వస్తుంది. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఆశీర్వాదాల కంటే పరలోక ఆశీర్వాదాలు చాలా గొప్పవి అని ఈ లోకంలో క్రైస్తవులైన వారు ఆయన కొరకు శ్రమ పడడానికి, బాధపడడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో హాల్ ఆఫ్ ఫెయిత్ అని మనం చూస్తాం. విశ్వాస వీరులు ఉండేటువంటి హాల్గా, గదిగా హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము మనం చూస్తాం. వీళ్ళందరూ కూడా ఈ లోకము మనకు శాశ్వతం కాదని ఎన్నో బాధలు పడినట్లుగా ఈ విశ్వాస వీరుల గురించి మనం చూస్తున్నాం. సో ఈ జీవితంలో పొందే ఫలము, ఆశీర్వాదాల కంటే పరలోకపు ఆశీర్వాదాలు గొప్పవని వీరంతా భావించారు. మనము కూడా అలాగే భావించాలి. అయితే కష్టమైన, నష్టమైన ప్రభువు మనకు తోడుగా ఉంటాడు. ఇమ్మానుయేలు దేవుడని మనము ఆయన పైన నమ్మకం పెట్టుకుంటూ జీవితాంతము కూడా ఆయనలో మనం ముందుకు పోవాలి.
ఈ ప్రపంచమును ఏమంటారంటే క్రిస్టియన్ కౌంటర్ కల్చర్ అంటారు. కౌంటర్ అంటే వ్యతిరేకం. అంటే క్రైస్తవ వ్యతిరేక సంస్కృతిలో క్రైస్తవులు జీవించాలి ఈ లోకంలో. అంటే ఈ లోకంలో దేవుని రాజ్యము క్రైస్తవ వ్యతిరేక సంస్కృతిలో ఉన్నది. ఈ క్రిస్టియన్ కౌంటర్ కల్చర్లో మనము జీవించేటప్పుడు దేవుని రాజ్య పౌరులుగా ఎలా జీవించాలో మనం తెలుసుకుని దాని ప్రకారం మనం నడవలసిన వారమే ఉన్నాం. అయితే ఈ భూలోక సంబంధమైనటువంటి విషయాలు కంటే పరలోక సంబంధమైన విషయాలు అవి చాలా గొప్పవని వాటి కొరకు హెబ్రీ 11 అధ్యాయంలో రాసినటువంటి విధంగా మనము ఆ ఆ ప్రజల వలె, ఆ విశ్వాస వీరుల వలె ఆ పరలోక ఐశ్వర్యం సంపాదించుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనము చూస్తున్నట్లయితే 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుంచి 24 వరకు మనము గమనించినట్లయితే మనము ఎవరి కోసం జీవిస్తున్నాం ఈ లోకంలో? ఒక స్థాయి దాటిన తర్వాత జీవితంలో స్థిరపడడం జరుగుతుంది. అప్పుడు కుటుంబ వ్యవస్థ ప్రారంభమవుతుంది. దాని ముందుగా యువతీ యువకులు వేరు వేరు ప్రాంతాల్లో చదువుకుంటూ వారు బ్రతుకుతూ ఉంటారు. తర్వాత కుటుంబ వ్యవస్థలోకి వచ్చాక ఉద్యోగము, తర్వాత పిల్లలు, చదువు, వారి చదువులు, పెద్దవాళ్ళు అయిపోవటము, ఆ విధంగా వ్యవస్థ నడుస్తూ ఉండగా చిన్నప్పటి నుంచి కూడా క్రైస్తవులు నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే అసలు ఈ బ్రతుకు ఎందుకు? ఏదో చదువుకుంటాం, డిగ్రీ సంపాదించుకుంటాం, తర్వాత మనము సంపాదించుకున్న తర్వాత ఉద్యోగం సంపాదించుకుంటాం, డబ్బులు సంపాదించుకుంటాం, కొంత వయసు వచ్చాక పెద్దవాళ్ళు అయిపోతాము, చనిపోతాం. అంటే ఇదేనా క్రైస్తవ జీవితం? అంటే దేనికోసం జీవిస్తున్నాం? దేవుని కొరకు జీవిస్తున్నామా? లోక విషయాల కొరకు మనం జీవిస్తున్నామా? దేవుని విషయాల కొరకు జీవిస్తున్నామా? లేకుంటే స్వార్థపరులుగా మనకు మనమే జీవించుకుంటున్నామా అన్న విషయాలను దేవుడు మనకు ఈ యొక్క కొండ మీద ప్రసంగంలో ఈవేళ చెప్పబోయేటువంటి ప్రసంగంలో ఆయన తెలియజేస్తున్నాడు. మనం దేని కొరకు జీవిస్తున్నాం? మన జీవితాల్లో దేని కొరకు జీవిస్తున్నామని గుర్తించడానికి యేసు 3 భిన్నమైనటువంటి మార్గాలను మనకి ఇక్కడ చూపుతున్నాడు. మొదటిగా మొదటి 3 వచనాలు మనం చూసినట్లయితే ఇవి మనకు తెలియనివి కావు, కానీ వీటిని అనలైజ్ చేసేటప్పుడు మీకు చాలా గూఢమైనటువంటి సత్యాలు వస్తాయి. 19, 20 వచనాల్లో ఏమంటున్నాడంటే ధనము భూమి మీద సంపాదించుకుని కూర్చుకొనవద్దు. డోంట్ లే అప్ ఫర్ యువర్ సెల్స్ ట్రెషర్స్ ఆన్ ది ఎర్త్. భూమి మీద ధనం సంపాదించుకోవద్దు అంటున్నాడు. అలాగే 20 వచనంలో అంటాడు మీరు పరలోకము కొరకు ధనం సమకూర్చుకోండి అంటాడు. పరలోకమందు మీ ధనం ఉండేటట్టు సమకూర్చుకోనండి అంటాడు. అయితే ఇక్కడ మనము ఉద్యోగాలు చేసి కష్టపడి శ్రమపడి సంపాదించుకున్నటువంటి డబ్బు ఇక్కడ మన కొరకు ఖర్చు పెట్టుకోవాలా, లేక మన కొరకు ఆనందముగా సౌఖ్యంగా ఖర్చు పెట్టుకున్న తర్వాత ఏదైనా దేవునికి ఇవ్వాలా, అసలు దేవునికి ఇవ్వకూడదా అనే డిస్కషన్ ఇక్కడికి వస్తుంది. భూమి మీద డబ్బు సంపాదించుకుంటే ఇక్కడ చిమిటలు, మాత్స్ అంటాడు ఇంగ్లీష్లో, అంటే సిమెంట్ పురుగులు లాంటివి, తుప్పు, రస్ట్ తినేస్తుంది అంటాడు. దొంగలు కన్నం వేసుకుని దొంగిలేస్తారు అంటాడు. 20 వచనంలో అంటాడు ధనమును ఈ యొక్క మీరు ధనం సమకూర్చుకుంటే ఈ లోకంలో పరలోకం కొరకు సమకూర్చుకోండి అంటాడు. ఇక్కడ చిమ్మెటలు, తుప్పు తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగలేరు అంటాడు. 21 వచనంలో అంటాడు నీవు ధనము బాగా సంపాదించుకుంటే ఆ డబ్బు ఎక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటుంది అంటాడు. సో డోంట్ లే అప్ ఫర్ యువర్ సెల్స్ ట్రెషర్స్ ఆన్ ది ఎర్త్. ఈ భూమి మీద ఈ పెట్టె నిండా బంగారు కాయిన్లు సంపాదించుకున్నా అవి నీతో పాటు రావు. దొంగలు ఎత్తుకుపోవడానికి ఇంట్లో బాగా బంగారము, వెండి, వెలగల రాళ్ళు, వజ్రాలు, వైడూర్యాలు ఉంటే దొంగలు ఎత్తుకుపోతారనేటువంటి భయం ఉంటుంది.
బై ఆ దొంగలు ఈ ఎత్తుకుపోవడానికి అవకాశం లేకపోతే మనుషుల్ని హత్య చేయడానికి కూడా వెనుకంజ చేయరు. ఇలాగ కరెన్సీ నోట్లు దాచుకుంటే అవి మాత్స్ తినేస్తాయి. ఇంకా కొన్ని రకాలైన ఆభరణాలని తుప్పు కూడా తినేస్తూ ఉంటుంది. సో మనము సంపాదించుకున్న డబ్బంతా కూడా ఎలాగా పరలోకము కొరకు డబ్బును సంపాదించుకోవడం ఎలాగో చూద్దాం త్వరలోనే. స్టాప్ స్టోరింగ్ అప్ ఫర్ యువర్ సెల్స్ ట్రెషర్స్ అపాన్ ది ఎర్త్. భూమి మీద ధనమును కూర్చుకోవడానికి, సంపాదించుకోవడానికి అని కాకుండా స్టోర్ చేసుకోవడానికి, అంటే మనకు అవసరమైన దానికంటే ఎక్కువగా నిల్వలు వేసుకోకూడదు. రెండవది, స్టోర్ అప్ ఫర్ యువర్ సెల్స్ ట్రెషర్స్ ఇన్ హెవెన్. దానికి బదులుగా ధనాన్ని పరలోకము కొరకు సమకూర్చుకోండి అంటున్నాడు. ఈ పెట్టి నిండా వజ్రాలు, వైడూర్యాలు, బంగారము, కరెన్సీ కట్టలు కూడా ఉన్నాయి. సో ఇలాగ సంపాదించుకోవడం వల్ల మీకు ఒరిగేది ఏమి ఉండదు అంటున్నాడు ప్రభు. కాబట్టి మరి పరలోకములో డబ్బు సంపాదించుకోవడం ఎలాగా అన్న విషయాలను మనం తర్జన చేసినప్పుడు, దేవుడు నీకు ఇచ్చినటువంటి డబ్బు నీది కాదు, అది ఆయన నీకు ఇచ్చాడు. నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, క్వాలిఫికేషన్స్ ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి చర్చ్ ఇచ్చాడు, మంచి ప్రసంగికుని ఇచ్చాడు. చక్కగా మీరు వాక్యం విని అర్థం చేసుకుంటున్నారు. అయితే డబ్బులు సంపాదించుకోవాలన్నటువంటి ఆ గొప్ప ఆశను, విపరీతంగా సమకూర్చుకోవాలన్నటువంటి ఆశను క్రైస్తవులు కలిగి ఉండకూడదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి డబ్బు ఆయన రాజ్య వ్యాప్తికి ఉపయోగించాలి. ఎందుకంటే నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆరోగ్యం లేకపోతే నువ్వు ఉద్యోగం చేయలేవు కదా, చదువుకోలేవు కదా. చాలా మంది చిన్నప్పుడే పెరలైజ్ అయిపోతూ ఉంటారు. ఎవరి కాలంలోనే రకరకాల రోగాలతో బాధపడుతుంటారు. దే కెనాట్ రన్ ద లైఫ్, లీడ్ ద లైఫ్ హ్యాపీలీ. రకరకాల యాక్సిడెంట్లు అయ్యి కాలు చేతులు పోగొట్టుకున్నటువంటి విద్యార్థులు ఉంటారు. దే కెనాట్ కంటిన్యూ స్టడీస్. అలాగే ఉద్యోగం చేసుకునే వాళ్ళు యాక్సిడెంట్లు పోయి బెడ్ రిటర్న్ అయిపోయి యవన కాలంలోనే వివాహ వ్యవస్థలో కూడా ఇబ్బందులు పడేటువంటి ఆలుమగలు ఉంటారు. సో ఆరోగ్యం అనేది దేవుడిచ్చేటువంటి సంపద. వెల్త్ ఈస్ గివెన్ బై గాడ్. అలాగే మనీ కూడా, ఇప్పుడు మనము మనీ సంపాదించుకుంటుంటే అది మనది కాదు అనుకునేటువంటి విధానంలో క్రైస్తవులు ఉండాలని చెప్తున్నాడు. ఇదంతా దేవునిదే, దేవుని కృప. దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఇందులో కొంత ఉపయోగించుకుని నేను దేవునికి పరిచర్యకి ఇస్తానన్నటువంటి విధంగా మన మనస్సులు తయారవ్వాలి. అదే ఈ రోజు యొక్క సందేశం. ఇన్వెస్ట్ యువర్ మనీ అండ్ రిచెస్ ఇన్ గాడ్. దేవుని పరిచర్య కొరకు, దేవుని యొక్క ఆ యొక్క మిషన్ని కొనసాగించడం కొరకు నీ డబ్బుని నువ్వు పెడితే, ఈ లోకంలో ఇన్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా పరలోకంలో నీ యొక్క సంపద పెరిగిపోతుంది అని అర్థం ఇది. కాబట్టి భూమి మీద మనము ఏమి బంగారం సంపాదించుకోవచ్చు, 10 కేజీలు బంగారం సంపాదించుకోవచ్చు. కొంతమంది డబ్బు సంపాదించుకోవడమే మొదలు పెడతారు, ఆరోగ్యము కూడా కోల్పోయి ఓవర్ నైట్లు చేసేస్తూ ఉంటారు, ఉద్యోగాలు లేక అక్రమమైన సంపాదన, లంచాలు తీసుకుంటారు. ప్రభుత్వం వారు ఆఫీసర్స్ పట్టుకుంటే, ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తే దొరికిపోతే అవి ఇంకా నరకయాతన, జైల్లో మగ్గ కేసుల నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఆ విధముగా ఈ లోకంలో సంపాదించుకోవాలని తాపత్రయపడేవాడు ఎవడు కూడా సంతోషముగా ఉండడు అని ఖచ్చితంగా చెప్పగలను. అయితే నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి? ఇన్వెస్ట్ ఫర్ ది గాడ్. నీకు బాగా ఎక్సెస్గా డబ్బు ఉందనుకో, నువ్వు నీ బ్యాంకులో కూడా నీకు బాగా డబ్బు పెట్టుకున్నావు, ఓకే, నీకు సరిపడినంత డబ్బు నువ్వు పెట్టుకుని నీకు కావాల్సినంత పెట్టుకో. కానీ నీకు ఎంత కావాలో అంతకంటే ఎక్కువగా కూడా పైలప్ లేఅప్. ఎందుకంటే ఈ భూమి మీద ఉండేటువంటి ధనము, ఐశ్వర్యము లేక ఉండి ఇవన్నీ కూడా తాత్కాలికం అంటాడు. అంటే శాశ్వతమైనటువంటి సంపదను సంపాదించుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. అంటే ఎలాగా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దేవుడు మనకి ఐశ్వర్యాన్ని ఇస్తే, అంటే చాలా క్రైస్తవులు చాలా డబ్బున్న వాళ్ళుగా ఎవరు ఉండరు. విదేశాల్లో మనం చూస్తే
16వ ఏట నుంచి లేక 20వ ఏట వరకు బాయ్స్ అండ్ గర్ల్స్ ని ఉద్యోగాలు చేసుకుని చదువుకోండి అని బయటకు పంపించేస్తారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 16 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళకి విడుదల వచ్చేస్తుంది ఇంట్లోంచి. ఎందుకు అలాగా ఆ సిస్టమ్ అక్కడ డెవలప్ అయిందంటే, మీకు మీరు ఇండివిజువల్గా సంపాదించుకోండి, మీకు మీరు ఇండివిజువల్గా వివాహాలు చేసుకోండి, సరైన మార్గంలో ఉండండి అంటే అక్కడ మోర్ దాన్ హాఫ్ బ్రష్లు అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉండరు. తల్లిదండ్రులకు దూరంగా మనమైతే చాలా కాలం వరకు బిడ్డలను ఆప్యాయతతో పెంచుతాము. వాళ్ళు సరైన మార్గంలో లేకపోతే మంచి మార్గంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. దట్ ఈజ్ అవర్ కష్టం. ఆ విధంగా ఉండడం అనేది మంచిదే. ఇక్కడ ఇండివిజువాలిటీ ఇచ్చేసాము, ఫ్రీడమ్ ఇచ్చేసామని అమెరికన్ సిస్టంలో అలాగ మనం 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 పంచం. ఒకవేళ అలా పెంచితే బిడ్డలు భ్రష్టులు అయిపోతారు. సో వాళ్ళకి ఇంకా చర్చ్ గోయింగ్ అని కానీ, దైవ వాక్యము, పాపభీతి, ఇంకా ఏమి రూల్స్ రైట్స్ ఉండవు. ఫ్రీడమ్ ఇచ్చేస్తే విచ్చలవిడిగా త్రాగుబోతులు గాను, వ్యభిచారులు గాను, దుర్మార్గులు కానీ. సో హాఫ్ ఆఫ్ ది అమెరికన్ యూత్ హ్యావ్ బీన్ స్పాయిల్డ్ బై దిస్ ఫ్రీడమ్. దేవుడు మనకు స్వేచ్ఛనిస్తాడంటే చెడ్డగా ఉండమని కాదు. ఈ ఐశ్వర్యం కూడా చెడ్డది కాదు. ఐశ్వర్యం సంపాదించుకోండి. కానీ దేవుడు మనకు ఐశ్వర్యం ఇస్తే మీ అవసరతలకు మీరు ఉంచేసుకుని పోని మిగిలినంతా కూడా దేవుని కొరకు, ఇతరుల కొరకు ఖర్చు పెట్టమని ఉంది. 1 తిమోతి 6:17-19 అంటే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, గర్వంగా ఉండదు. డబ్బు ఎక్కువగా ఉంటుంటే మీరు కాలర్ ఎగరేయద్దు. అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచండి అంటున్నాడు. అంటే ఇప్పుడు డబ్బున్న వాళ్ళందరూ కూడా మనలాగా ఆహారము తృప్తిగా తింటూ సుఖంగా నిద్రపోయి జీవన వ్యవహారంలో ముందుకు వెళుతున్నారని మనం అనుకోకూడదు. డబ్బున్న వాళ్ళు ఇంకా 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 పెంచేసుకోవాలి, దాన్ని ధనరాశులు పెరిగిపోతూ ఉండాలి, ఆ విధముగా ఉండాలని వాళ్ళ కోరికతో వాళ్ళ ఆరోగ్యాలు కూడా కోల్పోయి వారు మధ్యలోని లోకాన్ని, దేవుడిచ్చిన ఆయుష్ కంటే ఈ లోకాన్ని ముందుగానే విడిచిపెట్టే విధంగా ఉంటారు. కాబట్టి యేసుప్రభు అంటున్నాడు, సత్క్రియలను ధనము గలవారిగా ఉండండి, ఔదార్యము చూపేవారిగా ఉండండి, మీ ధనము ఇతరులకు కూడా ఇచ్చేవారుగా ఉండండి. అది ముఖ్యంగా నేనేమంటానంటే, మీరు మీకు కావలసినంత ధనం ఉంచుకొని తిండి, బట్టలు, అద్దె కట్టుకోవడాలు, లేకుంటే మీ మా గృహ నిర్మాణము, బిడ్డల చదువులు ఎన్నిటిని ఉంచుకొని 10వ భాగానన్నా ఇవ్వండి దేవునికి. ఇవన్నీ ఇవన్నీ అవ్వగానే మీకు 10వ భాగం కంటే ఎక్కువ భాగం మిగులుతుంది. అది దేవునికి ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని బాగా ఆశీర్వదిస్తాడు అంటున్నాడు. ఇతరులకు కూడా మనం ఇచ్చేవారుగా మనం ఉండాలి. పారామీటర్ అనే ఒక సైంటిఫిక్ ఎక్విప్మెంట్ ఉంటుంది. అది వాతావరణంలో ఉన్నటువంటి ఒత్తిడిని కొలుస్తూ ఉంటుంది. ఒత్తిడి ఎలాగుంది, వాతావరణంలో ఒత్తిడి ఎలాగుందని పారామీటర్ కొలుస్తుంది. దేవుని యొద్ద ఉన్న పారామీటర్ లో మనం చూసుకుంటే మన హృదయంలో ఎంత ఒత్తిడి ఉందో తెలిసిపోతుంది. దేవుని వాక్యంలో మీ హృదయాలను పరిశీలించుకోండి. మీరు చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, దినచర్యలో కానీ ఎంత ప్రెషర్కి గురైపోతున్నారో వాక్యము చదివితే మీకు ఇట్టే అర్థమైపోతుంది. వాక్యంలో మీకు హృదయాల్ని పరిశీలించుకోండి. వాక్యం అనే బారోమీటర్లో మీ మీ యొక్క హృదయాల్ని పరీక్షించుకోండి. మత్తయి సువార్త 6:21 అంటాడు, నీకు ధనము బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఆ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది అంటాడు. అంటే ధనమునకును హృదయానికి ఇక్కడ సంబంధాన్ని చెప్పాడు. ఈ లోకంలో ఎన్నో మనము ఆనందించదగినటువంటి విషయాలు, దైవికంగా ఆనందించవలసినటువంటి విషయాలు దేవుడిచ్చాడు. నీ ఫెలోషిప్ లో నీ నీ సంఘస్థులతో కలవడం ఒక ఆనందం, ఆ వర్షిప్ చేయడం ఆనందం, క్రైస్తవ సహవాసులతో నువ్వు ఉండడం అనేది ఆనందం. అలాంటి ఆనందాన్ని నువ్వు పొందడానికి ప్రయత్నం చేయాలి కానీ లోకాకర్షణలతో కూడినటువంటి ఆనందాల్లో మునిగి తేనడానికి నువ్వు ప్రయత్నము చేయకూడదు. నేను ఎప్పటికీ కూడా నా లైఫ్లో నాకు 60 years అబవ్ అయినప్పటికీ, యవ్వన కాలంలో ఉన్నప్పుడు కానీ ఉద్యోగం 40 ఏళ్ళు చేశాను. ఒక ప్రొఫెసర్గా, ఒక రీజనల్ జాయింట్ డైరెక్టర్గా రకరకాల పదవులు అనుభవించాను.
వాటితో పాటు 25 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఉన్నాను. బయట నాకు స్నేహితులు ఉండడం కానీ, స్నేహితులతో కలిసి పార్టీలు, పబ్బలు లేకుంటే విచ్చలవిడిగా కుటుంబాన్ని వదిలిపెట్టి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టుకుంటూ ఉండేటువంటి స్థాయి నాకు ఉన్నది, కానీ నేనెప్పుడు వాటి జోలికి వెళ్ళలేదు. ఎప్పటికీ కూడా నాకు క్రైస్తవ స్నేహితులు, సంఘము తప్పించి వేరేది ఏది ఉండదు. అది నా పర్సనల్ టెస్ట్. అలా క్రైస్తవులు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేగాని నీ డబ్బు కుటుంబానికి ఖర్చు పెట్టకుండా, నీవు ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోకుండా, స్నేహితులకు, త్రాగుడుకు, వ్యభిచారానికి లేక దుర్మార్గాలకి నువ్వు అప్పగించకూడదు నీ డబ్బుని. నీ డబ్బు నీకు దేవునికి మాత్రమే సంబంధించినదిగా ఉండాలి. కనుక నీవు బాగా ఇదే డబ్బు సంపాదనే మెయిన్ అని నీవు ఒకవేళ అనుకుంటే, అక్కడ నీ హృదయం ఎప్పుడు ఉంటుంది? ఇక్కడ బెలూన్లు వేసాడు హృదయం. డబ్బు డబ్బు ఉన్న చోట ఆ హృదయం ఉంటుందట. అంటే ఫర్ వేర్ యువర్ ట్రెషర్ ఈస్ దేర్ యువర్ హార్ట్ విల్ ఆల్సో. అంటే డబ్బు మనం దాచుకున్నాం అనుకోండి, అది దొంగలు ఎత్తుకుపోతారేమో అని మన హృదయం అక్కడ ఉంటుంది. డబ్బు బాగా పెరిగిపోయింది అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేసి ఎత్తుకుపోతారేమో అని అనిపిస్తుంది. ఒకవేళ లంచం వలన డబ్బు సంపాదించుకునేవారు, అయ్యో దేవుడు ఈ పాపిష్టి సొమ్ముని నాకు ఇస్తే శాపం ఇచ్చేస్తాడేమో అని భయపడతా ఉంటారు. అంటే డబ్బు మీద కాన్సన్ట్రేషన్ పెట్టే వాళ్ళు ఎవరు కూడా ఈ లోకంలో సంతోషంగా ఉండరు. అందువలన నువ్వు పరిమితమైనటువంటి ధనముగా ఉంటేనే దేవుడు నీకు చక్కటి ఆరోగ్యం ఇస్తాడు, చక్కటి శాంతి సంబంధాలను ఇస్తాడు. పాత జనరేషన్ ఎలాగా వెళ్ళిపోయింది కాబట్టి కొత్త జనరేషన్లో యువతి యువకులు వీటన్నిటిని కూడా తమ జీవితాల్లో పాటించండి. తల్లిదండ్రులు ఒకవేళ పాటించకపోయినా చిన్న బిడ్డలు, యవనస్తులు మీరు వచ్చేటువంటి భవిష్యత్తులో ఇవన్నీ కూడా మీరు పాటించవలసిన వారుగా ఉన్నారు. 10వ భాగం ఇవ్వడం అనేది దేవుడు ధర్మశాస్త్రంలో ఏర్పాటు చేశాడు. మనం ఆ దాన్ని కూడా దేవునికి ఇవ్వకుండా కూడా మనము వెనకకు వెళ్ళిపోతే దేవుని యొక్క మాటలను ఉల్లంఘించినట్టే లెక్క. దానికి రెండింతలు, మూడొంతులు నీకు పనిష్మెంట్గా దేవుడు ఆ శాపాన్ని ఇచ్చినప్పుడు, అనారోగ్యాలు ఇచ్చినప్పుడు, శోధనలు ఇచ్చినప్పుడు, సమాధానం లేకుండా ఉన్నప్పుడు నీకు అది తెలియదు. దాని రిఫ్లెక్షన్ చాలా ఉంటుంది. కాబట్టి దేవునికి ఇచ్చుటలో నువ్వు వెనుకంజ వేయకు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనంలో ఏం మాట ఇచ్చాడంటే, ఏమంటున్నాడంటే ఇక్కడ, ల్యాంప్ ఆఫ్ ది బాడీ ఈజ్ ఐ. మన మన దేహమునకు దీపము కన్నట. సో ఇఫ్ యువర్ ఐ ఈస్ గుడ్, యువర్ హోల్ బాడీ విల్ బి ఫుల్ ఆఫ్ లైట్. మీ కళ్ళు మంచివైతే మీ మీ శరీరం కూడా మంచిగా ఉంటుంది అంటున్నాడు. సో ఇఫ్ యువర్ ఐ ఈజ్ హెల్దీ, ఆరోగ్యంగా ఉంటే, బాగా కనిపిస్తూ ఉంటుంటే, యువర్ హోల్ బాడీ విల్ బి ఫుల్ ఆఫ్ లైట్. మీ శరీరం అంతా కూడా చక్కగా ఈ విధముగా నింపబడి ఉంటుంది. యువర్ బాడీ విల్ బి ఫుల్ ఆఫ్ లైట్. మీ కళ్ళు మంచి అయితే. రెండవది ఏంటంటే, ఇఫ్ యువర్ ఐస్ ఆర్ బ్యాడ్, యువర్ హోల్ బాడీ విల్ బి ఫుల్ ఆఫ్ డార్క్నెస్. మీ కళ్ళు సరైనవి కాకపోతే మీ బాడీ అంతా కూడా డార్క్నెస్ లో ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ. దీని అర్థం ఏంటో చూద్దాం. ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే మెటాఫోర్ అనేటువంటి మాట మీకు ఇదివరకు పరిచయం చేసి, మెటాఫోర్ అంటే విభిన్నమైనటువంటి రెండు వస్తువులను పోల్చి సంబంధములో సారూప్యత, సిమిలారిటీని తీసుకురావడం. అంటే ఏదైనా ఒక విషయాన్ని వివరించడానికి రెండు వస్తువుల్ని పోల్చి చూడడాన్ని మెటాఫోర్ అంటారు. తెలుగులో రూపకం అంటారు. ఈ ప్రభు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, కళ్ళను, హృదయాన్ని, అక్కడ డబ్బు హృదయాన్ని మెటాఫోర్ చేశాడు, అంటే రూపకంగా చేశాడు. ఇక్కడ కళ్ళు అదే విధముగా హృదయం అంటున్నాడు. చెడు కళ్ళు ఎప్పుడు కూడా దేవుని ఆ కళ్ళు తెరవట. మంచి కళ్ళు అయితే దేవుని విషయాల కొరకు కళ్ళు ఎదురు చూస్తూ ఉంటాయంట. అంటే దేవుని కొరకు నరులు ఆశ కలిగి ఉండుట, అది దేవునికి ఎంతో ఇష్టం. దావీదు భక్తుడు కూడా అంటాడు, నేను దేవుని మందిరంలో గడపడానికి ఎంతో ఇష్టపడుతున్నానని. సో మన కళ్ళు ఎప్పుడు కూడా మంచి కళ్ళు అయితే దేవుని యొక్క విషయాలను చూడడానికి అవి ప్రయత్నిస్తూ ఉంటాయి. దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు చూడండి.
మనము అది ఫీల్ అవ్వం. కానీ ఇప్పుడు ఈ యొక్క మీటింగ్లో పాల్గొన్నటువంటి డాక్టర్ సునీత, ఆమె మైక్రోబయాలజీ పిహెచ్డి, ఒక లెక్చరర్, ప్రాణాలు కోల్పోవాల్సిన స్థితిలో హెడ్ ఇంజురీ అయ్యి యాక్సిడెంట్ అయ్యి స్కూటర్ మీద పడిపోయి యాక్సిడెంట్ అయింది. ఉద్యోగానికి 3-4 నెలలు ఆమె సెలవు పెట్టి ఇంటి వద్ద చికిత్స పడుతుంది. కోమాలో అనేక సంవత్సరాలు ఉన్నాయి, అనేక నెలలు ఉంది ఆమె. మన ప్రార్థన వల్ల, ఆమె విశ్వాసం వల్ల దేవుడు మళ్ళా తిరిగి బ్రతికించి ఆమె తిరిగి విశ్వాస యాత్రను కొనసాగించడానికి అవకాశం ఇచ్చాడు. ఆమెకి మిరాకిల్, ఆమెకి మాత్రమే కాదు, అది ఒక అద్భుతం, మనకు కూడా అద్భుతం. ఎందుకంటే మన కళ్ళతో సునీత యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. మనలో కొందరు ఆమె హాస్పిటల్లో ఏ విధముగా ఐసియులో ఎలాగున్నదో ఇప్పటికీ కూడా మీకు తెలుసు. కాబట్టి మన కళ్ళ ద్వారా ఆ అద్భుతాన్ని మనం చూస్తున్నామంటే, ఆ అద్భుతము ద్వారా దేవునిని మనం ఎల్లవేళలా ప్రస్ఫుటించాలి. మధ్యలో ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఏదైనా అయితే అద్భుతాన్ని మనం చూడలేం. ఆ అద్భుతాలను చూసి దేవుని స్తుతించాలి. ఆఫ్ కోర్స్, ఒకవేళ మనం అనుకున్న విధంగా మనకి మేలు జరగకపోయినా మనము పరలోకములో ఉంటాము. ఎప్పుడు కూడా దేవునితో అనేటువంటి ఆశ, నిరీక్షణ మనకు ఉండాలి. అంటే మన కళ్ళు మంచివి కనుక దేవుని విషయాలు అవి అనుమతించే విధంగా మన కళ్ళు ఉంటాయి. మన కళ్ళు చెడ్డవైతే దేహమంతా చెడ్డగా ఉంటుంది. అప్పుడు లోక విషయాలను మాత్రమే మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు సునీత విషయం ఉందనుకో, హైందువులు ఏమనుకుంటారు, ఏదో పడిపోయింది, ఏదో హాస్పిటల్లో పెట్టారు, మంచి హాస్పిటల్, స్పెషలిస్టులు అని అనుకుంటారు. అయితే మనమేమనుకోవాలంటే, ఇది దేవుని యొక్క మహా గొప్ప క్రియ. ప్రైజ్ ద లార్డ్, దేవునికి వందనాలని మనము విశ్వాసంగా మనము చెబుతా ఉంటాము. కనుక మీ కళ్ళు ఎలాగున్నాయో మీరు పరీక్షించుకోండి. బాగానే స్పష్టంగానే చూస్తున్నాయి, కానీ లోకపు ఆకర్షణలు, లోకపు ఆనందాన్ని అవి చూడడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తున్నాయని ఆలోచించండి. మీ కళ్ళు దేవుని విషయాల మీద, దేవుని విషయాలని అంటే బైబిల్ చదవడం, ప్రార్థన చేయడము, దైవ భీతి, పాప భీతి ఇవన్నీ ఉండడము వలన మీరు దేవుని విషయాలని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీ కళ్ళు దేవుని విషయాలను చూడకపోయినట్లయితే మీ జీవితాలు దేవుని విషయాలను ప్రతిబింబింపవు. ఎక్స్ ఉన్నాడు, వాడు క్రైస్తవుడు, వాడు చాలా మంచి జీవితాన్ని కలిగి ఉన్నాడు. అప్పుడు ఏమంటారో తెలుసా ఇతరులు, అన్యులు, వీరు దేవుని బిడ్డరా, వీడు ఎప్పుడూ కూడా మనలాగా పొగ త్రాగడు, సిగరెట్లు కాల్చడు, వీడు అసహ్యమైన పనులు చేయడు, దేవుని బిడ్డ అని వాళ్ళు చెప్తారు. అలాంటి సాక్ష్యం దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకొక వై ఉన్నాడు, వాడు దేవుని బిడ్డే కానీ వాడి జీవితం అంతా అన్య జీవితాలను పోలి ఉంటుంది. అటువంటి సమయంలో ఇతరులు ఏమనుకుంటారు, వీడు క్రైస్తవుడు కానీ మనలాంటాడా, వీడు మనలాంటి వాడే కాబట్టి వీడు మందు తాగుతాడు, సిగరెట్లు కాలుస్తాడు, ఇష్టమైన రీతిలో ఉంటాడు. దేవునికి ఇలాంటి సాక్ష్యం అక్కర్లేదు. ఆయనకు నీతివంతమైన జీవితం ఉండాలి, మాట అంటే మాట, లేకుంటే మనము ఏదైనా మంచిగా ఉండాలంటే మంచి. కొంతమంది క్రైస్తవులు చూసినప్పుడు వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలు అని అంటారు. ఎందుకంటారు? మనము దేవుని విషయాలను ప్రతిబింబిస్తున్నాము కాబట్టి. అలాగున క్రైస్తవులు ఉండాలి. ప్రియమైన వాళ్ళ, ది ఐ ఇస్ ది ల్యాంప్ ఆఫ్ ది బాడీ. మరి మీ కళ్ళు దేన్ని చూస్తున్నాయో మీరు ఆలోచించుకోండి. ఇక్కడ ఈ కళ్ళు, ఐబ్రోస్ ఇవన్నీ కూడా ఈ పిక్చర్ని మీరు గమనిస్తే ఉల్టాగా వేశాడు, తిరగబడినట్టు వేశాడు. అంటే కొంతమంది కొన్ని కొన్ని విషయాలను చూస్తున్నప్పుడు అవి వంకర టింకరగా వాళ్ళు చూస్తారు. మనం ఏం చేయలేం వాళ్ళని. ఇప్పుడు సపోజ్ మనం దేవుణ్ణి హెచ్చిస్తుంటే ఆ క్రైస్తవ బిడ్డలే దేవుణ్ణి హెచ్చించరు. మిగిలిన క్రైస్తవులు, ఇప్పుడు జూమ్లో హాజరవుతున్నటువంటి వాళ్ళు, మిగతా కళ్ళు సరైనటువంటి విధానంలో లేనటువంటి విద్యార్థులు వీళ్ళని విమర్శిస్తూ ఉంటారు. ఏదో భక్తులట వింటున్నారట, సన్ని ద్వారా వెళ్తున్నారు, వీళ్ళు ఏదో నేర్చేసుకుంటున్నారట, ఉన్న చదువు కుడుతుంది, అలా ఆ విధానంలో కామెంట్ చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలు కాని వారు, ఆ విశ్వాసం అంతగా లేనివారు. ఈ లోకాన్ని మనము చూసే విధానంలో తేడా.
ఎంత పాపి అయినను దేవుడు వాడిని క్షమిస్తాడు అనే విధానంలో మనం ఉంటే ఇతరులు పాపాలను కూడా మనం క్షమించగలుగుతాం. అదే రీతిలో మనము ఒకవేళ దేవుని బిడలు కాని వారిని చూచినప్పటికీ దేవుని యొక్క ప్రేమను చూపించే విధముగా వారిని చూడాలి. దేవుని ఆ, న- ప్రేమకు నోచుకునే వారిని దేవుని యొద్దకు తీసుకుని వచ్చే విధముగా విశ్వాసులుగా చేయడం అనేది క్రైస్తవ లక్షణం. ప్రతి దాన్ని కూడా మనం వ్యతిరేకముగా వ్యంగ్యముగా మాట్లాడడము, వ్యతిరేకంగా చూడడము అనేది చేయకూడదు. దీన్నే మనం తెలుగులో ఎక్కువగా వాడుకలు ఏమంటారంటే కామేర్లు వచ్చిన వాడికి కళ్ళు పచ్చగా ఉంటాయి. ఈ లోకమంతా పచ్చగా ఉంటుంది. ఏది చూసినా గ్రీనరీగా ఉంటుంది. టీవీ గ్రీన్ గా ఉంటుంది, ఒక బీరువా గ్రీన్ గా ఉంటుంది, పుస్తకం గ్రీన్ గా ఉంటుంది. ఎందుకంటే అది వ్యాధి లక్షణం అది. అలాగే పాపపు దృష్టితో చూసేవాడికి మంచివాడైనా దేవుని బిడ్డైనా వాడు పాపిగానే కనిపిస్తాడు. అందుకనే నీ కళ్ళు సరి చేసుకో అన్న దానికి అర్థంగా ఐస్ ని ఈ విధంగా చూపించడం జరిగింది. కీప్ యువర్ ఐస్ అండ్ జీసస్. యేసు పైన మీ యొక్క కళ్ళు పెట్టండి. యేసు, అందుకనే నేను ఎక్కువ చెప్తా ఉంటాను హెబ్రీ 12లో, విశ్వాసమును కర్త అయిన మరియు దాన్ని కొనసాగింపవాడైనటువంటి యేసు వైపు చూచుచు అని ఉంటుంది. ఆ విధముగా మన జీవితాలని మనము గడపాలి. ప్రేమైన వాళ్ళ దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం ఎంతో విలువైన వారము. ఆయన రాజ్యానికి సంబంధించిన దేవుని రాజ్యానికి అంటే విశ్వాసుల సముదాయముగా మనం ఏ విధముగా జీవించాలో అన్న విషయాలను ఆయన బోధిస్తున్నాడు. కాబట్టి వింటున్నటువంటి మనము ఆ విషయాలను తప్పనిసరిగా పాటించాలి. కనీసం ప్రయత్నం అన్నా చేయాలి. కొలసీలకు రాసిన పత్రిక 3:1-4 ఏమంటాడంటే, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుడి. అంటే మా చదువు వద్దండి, ఉద్యోగాలు వద్దండి అని మీరు డబ్బు వద్దండి, కుటుంబం వద్దండి అని మీరు అనొచ్చు. కానీ అవేం వద్దంటలేదు ఆయన. యు లీడ్ యువర్ లైఫ్ అకార్డింగ్లీ, యు ఆల్సో లీడ్ గాడ్లీ లైఫ్. నేను ఉద్యోగం చేసుకుంటూ కూడా 25 ఏళ్ల పాటు నుంచి దేవుని చిత్త ప్రకారము ఫిబ్రవరి 14th నాటికి 25 ఏళ్ళు ఫుల్ టైం పాస్టర్గా పనిచేశాను. అపార్ట్ ఫ్రమ్ మై జాబ్. జాబ్ చేసుకుంటూ కూడా కుటుంబాన్ని నడుపుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ వారికి వివాహాలు చేసి వారి యొక్క విద్యాబుద్ధులు అన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం ఈ బాధ్యతను దేవుడు నాకు ఇచ్చాడని దీన్ని నెరవేర్చున్నాను. ఎన్ని శోధనలు వచ్చినా దేవుని పరిచర్యను నేను విడనాడలేదు. దేవుడు అలా కోరుకుంటున్నాడు. నీకేదో కుటుంబ బాధ్యత ఉంది, చదువు ఉందని చదువు మీదే కాన్సన్ట్రేషన్ పెడుతున్నావు, ఉద్యోగం ఉందని ఉద్యోగం మీదే కాన్సన్ట్రేషన్ పెడుతున్నావు. క్రైస్తవులు అలా కాదు. ఆ అట్ ద సేమ్ టైం గాడ్లీ పీపుల్గా, విశ్వాసులుగా మనము జీవించవలసిన వారమై ఉన్నాము. ఎక్కడో హిమాలయాలకు వెళ్ళిపోయి ఒక ఋషీశ్వరుల వల్లే తపస్సు చేసుకోమని కాదు. మనం జీవిస్తున్నటువంటి జీవితంలోనే దేవుని బిడలుగా మనం జీవించాలి. అందుకనే ఈ లోక విషయాలను మనం చూస్తున్నప్పటికీ పరలోక విషయాలకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకనే భూ సంబంధమైన వాటి మీద, ఈ ఐశ్వర్యం మీద, డబ్బు మీద, కీర్తి మీద మీరు మనసు పెట్టుకొనకండి. ఆ విధంగా గాడ్లీ లైఫ్ మనము చూడవలసిన వారమే ఉన్నాం. ఇంకొక హెచ్చరిక ఏం చేస్తున్నాడంటే మత్తయి సువార్త 6:23లో, ఇఫ్ దెర్ ఇస్ దెర్ ఫోర్ లైట్ ఇన్ దట్ ఈస్ ఇన్ యూ ఈస్ డార్క్నెస్, హౌ గ్రేట్ ఈస్ దట్ డార్క్నెస్. నీ కన్ను చెడ్డదైతే దేహమంతా అంధకారముగా ఉంటుంది. మీలో ఉన్న వెలుగు చీకటి అయితే ఆ చీకటి ఎంత గొప్పది. దీన్ని కూడా అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది నాకు. చీకటి గొప్పది ఏంటి ఇక్కడ? అదో ప్రశ్న. అలాగే ఇంతకుముందు కూడా మీకు చెప్పినటువంటి మాటల్లో ఉపవాసము చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, దాతృత్వం చేసేటప్పుడు సీక్రెట్గా ఇవ్వండి. అందరికీ బహిరంగంగా మీరు కనిపెట్టేటట్టు ప్రచారం చేసుకుంటే దేవుడు ప్రతిఫలం ఇవ్వడు అన్న మాటల్లో ఏముంటుందంటే, మీరు బహిరంగముగా దాతృత్వం చేసినా, ప్రార్థన చేసినా, అదే విధముగా మీరు ఆ ఈ దేవునికి సంబంధించినటువంటి పనులని ప్రార్థన చేసిన, ప్రార్థన, దాతృత్వం, ఉపవాసం, ఈ మూడు కూడా రహస్యంగా చేయమంటున్నాడు. ఒకవేళ బహిరంగంగా చేస్తే దేవుడు నీకు మేలు చేయడు. ఎందుకు? దేవుడి దగ్గర ప్రశంసలు పొందవు. ప్రజలు నిన్ను ప్రశంసిస్తారు మీరు చేసే పనులకి. కనుక బహిరంగంగా ప్రార్థన చేయకండి, వీధుల్లో ప్రార్థన చేయకండి, రహస్యంగా ప్రార్థన చేసుకోండి అంటాడు. ఇక్కడేమన్నాడంటే, ఒకవేళ
నీ కన్ను చెడ్డదైతే చెడ్డవి కూడా, మంచివి కూడా చెడ్డగా అనిపిస్తాయి. అది గొప్పతనం అంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు ఒకడి కంటిలో మంచితనం ఉంటే హృదయంలోకి మంచి వెళుతుంది. దుర్జనుడు హృదయం నుంచి దుర్మార్గపు విషయాలు వస్తాయి. సజ్జనుడు హృదయం నుంచి మంచి విషయాలు వస్తాయి. ఇప్పుడు మన ఐ మంచిది కాకపోతే ఐ ద్వారా లోపలికి వెళ్ళేవంతా కూడా చెడుని కలిగిస్తూ ఉంటుంది. ఇందాక చదువుకున్నాం మనం. నీ కళ్ళు మా వెలుగును చూసే విధముగా ఉంటే అవి మంచిగా ఉంటాయి. మంచిని బాడీకి మంచిని కలిగజేస్తాయి. నీ కళ్ళు హెల్దీ అయితే నీ హోల్ బాడీ ఫుల్ లైట్గా ఉంటుంది. ఒకవేళ ఇలాగ రెడ్ అయ్యేలాగా ఒక బ్యాడ్ అయిపోతే నీ యొక్క బాడీ అంతా రెడ్ అవుతుంది అని అర్థం అనమాట. అంటే దీన్ని ఏ విధముగా అర్థం చేసుకోవచ్చు అంటే, మనము చెడ్డ కళ్ళు కలిగి ఉంటే, అంటే మళ్ళీ 23వ వచనం చెప్తాను. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటమై ఉండును. నీలో వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నీ కళ్ళు సరైనవి కాకపోతే నువ్వు వెలుగు చూసినా నీ చీకటిగానే ఉంటుంది, మంచి చూసినా చెడుగానే ఉంటుంది. నువ్వు నీ శరీరంలో చీకటి ఉన్నప్పటికీ నువ్వు చీకటి కళ్ళు అయితే, అంటే నీ కళ్ళు సరైనవి కాకపోతే, నువ్వు సరైన దృష్టితో చూడకపోతే, నీవు నీ యొక్క బాడీలో ఉన్నటువంటి నీ హృదయంలో ఉన్నంత చీకటి అంతా కూడా వెలుగుగానే నువ్వు అనుకుంటావు. మన హృదయాలను కాపాడుకోవాలి కనుక కాంతి కాంతి ఉంటే చీకటి ఉండదు. అంటే నీవు భ్రమిస్తున్నావు అన్నమాట. నీ హృదయంలో ఉన్నటువంటి చీకటిని కాంతిగా భ్రమిస్తున్నావు. అది చాలా ప్రమాదము. అలాంటి విధముగా ఆ చీకటి ఎంతో గొప్పది. అంటే అర్థం ఏంటంటే, నీ హృదయంలో చీకటి ఉన్నప్పటికీ నీవు అది కాంతి అని ఫీల్ అవుతున్నావు. అంటే నీ హృదయంలో చెడు ఉన్నప్పటికీ, దేవునికి ఆయాసకరమైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ నీవు ఏమనుకుంటున్నావంటే, నాకేమీ కాలేదులే, దేవుడికి అన్నీ తెలియవు, దేవునికి పెద్దగా అంత పట్టించుకోవడలే అని నువ్వు నీకు నువ్వే రాజీ పడిపోతా ఉంటావు. దీన్ని ఇంకా మీకు బాగా వివరించాలంటే, చిన్నప్పుడు ఎప్పుడో ఒక చిన్న స్టోరీ ఉంది. అది చిన్నది, అది దాన్ని చెప్తాను. ఒకడు చీకట్లో వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఒక బంగారపు నగ కనిపించింది. అది మెరిసిపోతూ ఉంటుంది. వాడనుకుంటాడు, ఇది వాడు కంటితో చూసి ఇది బంగారపు నగ, ఒక చైన్, ఎవరో దాన్ని పోగొట్టుకున్నారు, రోడ్డు మీద ఉంది, బంగారపు చైన్ని అని వాడు అనుకుని ఎవరైనా చూస్తారేమో, వాళ్ళు కూడా దాన్ని దొంగిలించడానికి వస్తారు, లేక నన్ను కొట్టడానికి వస్తారు, దీన్ని తీసేసుకుంటారనే ఉద్దేశంతో ఆ గోల్డెన్ చైన్ని, మెరుస్తున్నటువంటి చైన్ని నోట్లో వేసుకుంటాడు. అంటే నోట్లోనే పెట్టుకుంటాడు. అది ఇంతకీ ఒక ఒక కోడి నాగు పిల్ల. కోడి నాగులు కూడా అప్పుడే నవనవలాడుతున్నటువంటి కోడి నాగు పిల్లలు బంగారపు గొలుసులాగా మెరుస్తూ ఉంటాయి. వాడు అనుకున్నాడు అది ఒక నాగుపాము పిల్ల అనుకోకుండా వాడు బంగారపు గొలుసు అని బొక్కలో పెట్టుకుంటాడు నోట్లో. వెంటనే కోటేస్తుంది, చచ్చిపోతాడు. అంటే వాడి కన్నులు ఆ స్నేక్ ని చూసినప్పుడు ఒక బంగారపు గొలుసు అనుకున్నాడు వాడు. అంటే వాడు కళ్ళు సరైనవి కాదనమాట. ఎప్పుడు దుర్మార్గంగా ఆలోచించేవాడు అనమాట. మంచివాడు ఎప్పుడో ఇది బంగారపు గొలుసు కాదు, ఇది పాము, దీని జోలికి వెళ్ళకూడదని వెళ్ళిపోతా ఉంటాడు, పక్కకి వెళ్ళిపోతా ఉంటాడు. కాబట్టి ఈ కథలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, ఈ కళ్ళు జాగ్రత్తగా పనిచేయాలి. పామును చూసి అది చుట్టుకొని ఉంది కదా అని బంగారపు గొలుసు అని నీవు నోట్లో వేసుకుంటే మరణము తథ్యము. కాబట్టి మీరు మీరు ఏ విధంగా మీ కళ్ళు పనిచేస్తున్నావు అంటే సరైన దృష్టితో మీరు చూడండి. ఈ ఈ యొక్క వాక్యాలకి అన్నిటికీ భిన్నంగా 24వ వాక్యం ఉంటుంది. అదేంటంటే, ఎవడు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉంటారు, దేవునికిని సిరికిని. సిరి అంటే డబ్బు, సిరి అంటే డబ్బు. దాన్ని గ్రీక్ లో మాట అంటారు, మెమాం అంటారు. మెమాం అంటే ఒక ఒక మనుష్యుడు ఉంటే వాడు దేవునికి సేవకుడిగా ఉండలేడు, డబ్బుకి సేవకుడిగా ఉండలేడు. డబ్బుని సాటన్తో పోలుస్తున్నాడు.
అంటే నువ్వు ఇద్దరికి యూ కెనాట్ సర్వ్ గాడ్ అండ్ రిచెస్. రిచెస్ అంటే సాటన్ గా పేర్కొంటున్నాడు ఇక్కడ. డబ్బు చెడ్డదని ఎవరు అనరు. అయితే దాని మీదే మనసు పెట్టుకుని అదే జీవితం అనుకుని జీవించే వాళ్ళకి దేవుడు ఒక లెసన్ చెబుతున్నాడు. పూర్వకాలంలో బానిసలు అంటూ ఉండేవారు. బానిసలు ఎప్పుడు కూడా ఒక్కరి దగ్గరే పనిచేస్తారు. ఒక ఇంట్లో పనిచేసేటువంటి బానిస ఇంకో ఇంట్లో పని చేయకూడదు. ఎందుకంటే డబ్బు పెట్టి కొనుక్కుంటాడు. మనము బానిసలమని కాదు కానీ క్రీస్తు దాసులుగా మనం మాత్రమే ఉండాలి. సాతానుకు దాసులుగా మనం ఉండకూడదు ఎట్టి పరిస్థితులు. కారణం ఏంటంటే వెల పెట్టి మనల్ని కొనుక్కొని ఉన్నాడు. ఆయన సిలువ రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కొని సిలువ మీద ఆయన వేలాడబడి ఆ రక్తం ద్వారా మనం కొన్నాడు కనుక మనము ఆయన ఆస్తి అయిపోయాం కనుక ఆయనకి సేవకులుగా ఆయన సంబంధికులుగా మనం ఉండాలి. నో వన్ క్యాన్ సర్వ్ టూ మాస్టర్స్. ఇద్దరు యజమానులకు ఒకడు సేవకుడిగా ఒకడు పరిచర్య చేయలేడు, ఒకడు సేవకుడిగా ఉండలేడు. యు కెనాట్ సర్వ్ బోత్ గాడ్ అండ్ మనీ. నువ్వు దేవునికి మనీ చూడండి ఇక్కడ ఎంత ప్రాబ్లమేటిక్ ఇచ్చాడు. మనీ అనే దానికి దేవునికి ఒకేసారి నువ్వు సేవ చేయలేవు. అంటే మనీ మీద ఎవరికైనా అంత మరీ ప్రాణం పోయే విధంగా మనీ మీద ధ్యాస పెట్టే వాళ్ళకి ఇది ఒక లెసన్ కింద చెప్తున్నాడు. ఇక్కడ సెల్విన్ హ్యూజెస్ అనేవాడు ఒక మాట అంటున్నాడు. రిమెంబర్ దిస్, యూ కెనాట్ సర్వ్ గాడ్ అండ్ మనీ. నువ్వు దేవునిని మరియు ఆ డబ్బును నువ్వు ఒకేసారి సేవించలేవు. అయితే యూ కెన్ సర్వ్ గాడ్ విత్ మనీ. నీ డబ్బుని ఆయన కొరకు వెచ్చించు, ఆయన సేవకు వెచ్చించు. ఇన్వెస్ట్ యువర్ మనీ ఇన్ ది హెవెన్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనీని దేవుని సేవకు నువ్వు ఉపయోగిస్తూ ఉంటుంటే, దేవుని కొరకు ఉపయోగిస్తూ ఉంటుంటే పరలోకములో నీ యొక్క సంపద పెరుగుతుంది. యూ కెనాట్ సర్వ్ గాడ్ అండ్ మనీ బట్ యూ కెన్ సర్వ్ గాడ్ విత్ యువర్ మనీ. సో మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది డబ్బుకి, ధనానికి, సంపదకు, ఖ్యాతికి మనం ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇవ్వకూడదు. మనము బానిసలంగా ఉన్నామంటే దేవునికే ఉండాలి, దాసులుగా ఉన్నామంటే దేవునిగానే ఉండాలి. దేవునిలో మనం ఐశ్వర్యవంతులుగా ఉన్నాము. డబ్బు ద్వారా వచ్చేటువంటి సంపద తాత్కాలికమే. డబ్బు ద్వారా వచ్చేటువంటి ఈ వస్తువులు ఇవన్నీ కూడా తాత్కాలికమే. మనం ఎవరికి సేవ చేస్తున్నాము అన్నది మనం గమనించుకోవాలి. ప్రియమైన వాళ్ళ దేవునికి విధేయత, డబ్బుకి విధేయత. డబ్బుకి విధేయత అంటే సాతానికి విధేయత అయిన వాళ్ళమే. దేవుని రాజ్యము శాశ్వతమైనది. అది దానిని పొందడానికి మనం ఎప్పుడు కూడా కృషి చేస్తూ ఉండాలి. అశాశ్వతమైనటువంటి లోకంలో, శాశ్వతమైనటువంటి దేవుని రాజ్యంలో జనులు ఏ విధముగా ఉండవాలనో ఈ ఈరోజు కొండ మీద ప్రసంగంలో మనీ మనీ గురించి చెబుతూ ఆయన మీ ధనాన్ని పరలోకములో వృద్ధి చేసుకోండి. ఇన్వెస్ట్ యువర్ మనీ ఫర్ గాడ్స్ సర్వీస్ సో దట్ యువర్ మనీ విల్ ఇంక్రీజ్ ఇన్ ది హెవెన్.